గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఉమా. సో సంక్రాంతి స్పెషల్గా ఈరోజు మనం గెస్ట్ దగ్గరికి వచ్చేసాము. సో గెస్ట్ పేరు చెప్పే ముందు నేను ఒక డైలాగ్ చెప్తాను, మీరే గుర్తుపట్టేస్తారు. ఒక్కటేనండి, రైస్ పెట్టాలా చపాతీ చేయాలా? ఈ పాటికి మీకు గుర్తొచ్చి ఉంటారు. ఎస్, నవీనా గారు అండి, చాలా మూవీస్లో చేశారు. సో ఈరోజు మ్యామ్తో మాట్లాడదాం, అసలు వాళ్ళ ఫెస్టివల్ ఎలా చేసుకుంటారు, ఎక్కడి నుంచి ఏంటి అనేది. నాతో అలా వచ్చేసేయండి, మీకు ఇలా చూపించేస్తాను. హాయ్, నమస్తే నవీనా గారు. నమస్తే. మొత్తానికి మేము సతాయించి వచ్చేసారు. లేదు లేదు, నేనే మిమ్మల్ని చాలా సతాయించిన. నిజంగా సారీ. అయ్యా పర్లేదు, యాక్చువల్గా పాపం మీకు చాలా వర్క్స్ ఉన్నాయి నాకు తెలుసు. సో కాకపోతే ఫెస్టివల్ కదా, సంక్రాంతి అంటే అందరికీ సెలబ్రేషన్స్. సో ఈ టైంలో అందరు సెలబ్రేట్ చేసుకుంటూ అందరూ మంచి మంచి వీడియోస్ చూడాలనుకుంటారు. సో ఈ టైంకి మేము కూడా అందరికీ మంచి వీడియోస్ అందించాలనుకుంటాం కాబట్టి అన్నిసార్లు కాల్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ హ్యాపీ సంక్రాంతి. మీకు కూడా అండి, అండ్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అండ్ అలాగే భోగి, కనుమ అన్ని శుభాకాంక్షలు. ఓకే, సూపర్, మంచిగా చెప్పేశారు. సో చెప్పండి, రెగ్యులర్గా అందరు అడిగేది కాకోకుండా అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అప్పుడు నాకు ఎప్పుడు తెలియదు. సో ఫ్యామిలీ నుంచి వస్తాను, ఎందుకంటే మీరు చేసే సినిమాలు ఇవన్నీ మాకు తెలుసు కాబట్టి అందరూ అదే అడుగుతుంటారు. సో అలా కాకుండా డిఫరెంట్గా, సో అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను విన్నాను, మీరు పక్కా తెలంగాణ అమ్మాయి అని. అవును. సో చూస్తే మాకు ఎప్పుడు అక్కడ అట్లా అనిపించలేదు, మేము చూసిన మూవీస్ అన్ని. సో మీరు చెప్పండి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి అంటే నుంచి? మూవీస్ అనే కాదు, మామూలుగా ఏంటంటే ఇప్పుడు మాది పక్కా తెలంగాణనే కానీ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కిందికి వస్తుంది అన్నట్టు. ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా, ఇప్పుడు సంగారెడ్డి జిల్లా. ఇక్కడ ఎలా ఉంటది అంటే హైదరాబాద్కి దగ్గర ఉండుట్లా కావచ్చు, అంత స్లాంగ్ ఏమి ఉండదు, అంటే అంత యాస ఉండదు అనమాట. లైక్ ఇప్పుడు నిజామాబాద్, కరీంనగర్ ఆ స్లాంగ్ ఉండదు, కొంచెం హైదరాబాద్కి దగ్గరగానే ఉంటది. అది ఓకే, మిక్స్డ్ ఉంటుంది అనమాట. మిక్స్డ్ ఉంటది కొంచెం. సో నేను ఒకటి విన్నాను, అది కరెక్టా కాదో మిమ్మల్ని అది క్లారిఫై చేసుకుందాం అనుకుంటున్నాను. చెప్పండి. సో నవీనా గారు వెల్ సెటిల్డ్, మూవీస్ లో చేయాల్సిన అవసరం లేదు. మూవీస్ లో చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇంట్లో వాళ్ళు కూడా వద్దన్నారు. కానీ ప్యాషన్, నేను చేస్తానని అలిగి మరి 2 days ఫుడ్ తినుకోకుండా దీనికి వచ్చారు అని చెప్పేసి నేను ఒక టాక్ విన్నా. ఇది నిజమా అబద్ధమా? కొంతవరకు అయితే నిజం. అంటే ఓకే, ఫ్యామిలీకి ఇష్టం లేకపోయినా అలిగి చేసి భోజనం మానేసి ఏదో మొత్తానికి సాధించుకున్న అదైతే నిజం. కానీ ఓ వెల్ సెటిల్డ్ అవసరం లేదు అంతేం లేదు. అంత లేదు. సెటిల్డ్ ఏముందండి, ఎవరి ఫ్యామిలీ అయినా ఓకే బానే ఉంటది, అంతేం లేదు. కాకపోతే ఏంటంటే ఆయన చేయడానికి అవసరం ఉంటే చేయడం, అవసరం లేకపోతే ఇది కాదు కదా మ్యాటర్. మన ఇష్టం, మన ప్యాషన్ అది, అంతే. అట్లా మొత్తానికి సాధించేసుకున్నారు. అసలు తగ్గేదేలే అస్సలు. సో అంటే కొన్నిటికి కాంప్రమైజ్ అవ్వాలి, ప్రతిదానికి అంటే ఎక్కడ తగ్గాలి ఎక్కడ తగ్గొద్దు అని కొంచెం క్లారిటీ తెలిస్తే చాలు మనిషికి అనిపిస్తుంది. మెయిన్ ఏంటి, ఎడ్యుకేషన్, మన కెరియర్, తర్వాత ఏమంటారు నెక్స్ట్ ఏముంటాయి ఇంకా మ్యారేజ్, అలాంటి వాటి దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అని నేను అనుకుంటా. మిగతా విషయాల్లో చిన్న చిన్న విషయాలకు ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వచ్చు. కాంప్రమైజ్ అవ్వకపోతే లైఫ్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్రమైజ్ అవ్వాలి, కానీ లైఫ్ ని టర్న్ చేసే విషయాల దగ్గర కాంప్రమైజ్ అవుతే మొత్తం లైఫే చేంజ్ అయిపోతుంది. ఓకే, సో అట్లా తగ్గేదలే అంటారు అనమాట. సో ఫస్ట్ అందరికి మీకు తెలిసిన ఫేమస్ డైలాగ్ F3. సారీ F2 నా, సారీ నేను F3 చూసి రీసెంట్ గా F3 అనుకుంటున్నాను. అనిల్ సార్ F3కి మర్చిపోయారు, నన్ను ఏం చేద్దాం. అనిల్ సార్ మర్చిపోయారా? నెక్స్ట్ టైం గుర్చేద్దాము డెఫినెట్లీ. F2 లో మీది డైలాగ్ ఒకసారి మా కోసం, మా ప్రేక్షకుల కోసం. F2 అంటే ఫస్ట్ నేను చెప్పాలి, డైలాగ్ చెప్పే ముందు నేను కొన్ని చెప్పాలి. అసలు నాకు అంతకు ముందు పెద్దగా అసలు కెమెరా ముందు ఎలా బిహేవ్ చేయాలి తెలీదు. వాళ్ళు రోల్ అనే ముందే నేను స్టార్ట్ చేసేదాన్ని. అంటే నాకు తెలీదు అసలు. అంటే అంతకుముందు నేను పెద్దగా చూసింది ఏం లేదు కాబట్టి పెద్దగా అవగాహన లేకుండే. అక్కడ వాళ్ళు యాక్షన్ రోల్ అనే ముందే ఓకే నా పని అయిపోతుంది నేను చెప్పేస్తే అన్నట్టు ముందే చెప్పేసేదాన్ని. అంత కిడ్డిష్గా ఉంటుండే నేను, అస్సలు నాకు తెలియదు తెలుసా. యాక్షన్ రోల్ చెప్పకుండానే నేను డైలాగ్ చెప్తే నా వర్క్ అయిపోతుంది పక్కకు, అదే మైండ్ సెట్ నాది అప్పుడు. నిజంగా అనిల్ రావుపూడి గారు ఏం అనలేదా? నిజంగా తెలుసా, అసలు నాకే అనిపించింది ఏదో. మీరు ఇప్పటికి గమనించండి, నేను ఇప్పటికి చూస్తే చాలా రిగ్రెట్ అవుతుంటా డైలాగ్ చూస్తుంటే.
నేను బాగా చెప్పాల్సింది కదా, నేను ఎందుకు మీరు ఇలా ఇలా బిగుసుకుపోయి చెప్పాను నేను. మీరు ఇప్పటికీ అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇలా ఫోన్ పట్టుకొని ఇలా బిగుసుకుపోయి చెప్పినట్టు ఉంటది. చాలా మంది చూసిన వాళ్ళందరూ "అరే, బాగుంది బాగుంది" అవును, అన్నారు మాకు తప్ప నార్మల్ గా బాగుంది అనిపించింది. ఇప్పుడు మీరు చెప్తే కూడా ఇవన్నీ ఇంత అబ్జర్వ్ చేయలేదు అనమాట. డైలాగ్ బాగుంది, ఆ దీనికి మోడ్యులేషన్ కి మేబీ అట్లా ఉండి చెప్పాలేమో అని నేను మేము సెట్ అనుకున్నాం. లోకి రాగానే ఉమ్. అందులోను వాస్తవానికి ఏంటంటే నేను సెట్ లోకి వెళ్ళింది ఫస్ట్ నైటీ. ఉమ్. ఫస్ట్ సీన్ శారీ కంటే ముందు మేము చేసిన సీన్ ఒకటి నైటీ మీద ఉంటుంది. Okay. బెడ్రూమ్ లో నేను బ్రహ్మాజీ గారికి కాల్ చేసి ఇక్కడ కరెంట్ పోయిందండి అనేసి కాల్ చేస్తాను. సో అది నైటీ. నేను క్యారవెన్ లో నుంచి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్ లో లొకేషన్ ఉంటది. ఆ నైటీ వేసుకొని నడవాలంటే అందరూ చూస్తున్నారు, ఎంత సిగ్గుపడుతూ ఏంట్రా ఇది నైటీ వేసారు నాకు ఫస్ట్ అనుకుంటే నేను సిగ్గుపడుతూ లొకేషన్కి వెళ్ళడము. ఒక్కసారి అంతమందిని చూసినా కదా, అందులో నాకు అసలు డైరెక్టర్ గారు ఎక్కడున్నారో కూడా నాకు అసలు కనిపించలే ఆ టైంలో. నేను సిగ్గుపడడంలోనే సరిపోయింది నాకు సగం. ఒక మొహమాటం, సిగ్గు, భయం, అది పట్టుకొని నేను సరిగ్గా చేయలేదేమో అని ఒక ఫీలింగ్. అది ఆ సీన్ పోయిందిలేండి. ఈ చపాతీ సీన్ ఒకటి మిగిలింది. అది కూడా నేను భయపడుతూ చేసిన సీనే. ఓకే. సో డైలాగ్ మాకోసం ఇప్పటికీ డెఫినెట్ గా నేనైతే రెగ్యులర్ గా నాకు నవీన గారు అంటే అదే గుర్తొస్తుంది. లంచ్ కి రైస్ పెట్టాలనా చపాతీ చేయాలనా? నేను చపాతీలు చెయ్యా, నేను రైసే పెడతా, నాకు చేతులు నొస్తాయి అంట. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అరే ఇంకొంచెం బాగా చేస్తే బాగుండు కదా అని. సో ఆర్టిస్ట్ కి ఒక ఇది ఉంటుంది, ఎంత చేసినా ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండు. అండ్ మీరే కదా చాలా మంది మేము ఆర్టిస్ట్ ఇంటర్వ్యూ చేస్తుంటాం, ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండు, ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండు అలానే ఫీల్ అవుతారు. బట్ నిజంగా సీరియస్లీ బాగుంది. సో మీ సెట్ లో ఉన్నప్పుడు వెంకటేష్ గారు వచ్చారంట. అండ్ సో ఇంకా వెంకటేష్ గారు, తమన్నా మళ్ళీ గారు కూడా ఉన్నారు. తమన్నా గారు ఉన్నారు, ఇంకెవరు అన్నపూర్ణమ్మ గారు అండ్ వై విజయ గారు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్నారు దట్ డే. ఓకే ఓకే. మాట్లాడారా అందరితో? మాట్లాడాను, ఎక్కువగా వెంకటేష్ గారితో మాట్లాడాను నేను. ఓకే. ఎందుకంటే అంటే చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, అదొక డ్రీమ్ అది. అసలు నేను లైవ్ లో కూడా చూస్తా అనుకోలేదు తెలుసా వీళ్ళందరినీ. అసలు నా లైఫ్ లో నేను ఒక సినిమా యాక్టర్ ని అసలు చూస్తానా లైవ్ లో, అలాంటి పొజిషన్ నుంచే వచ్చాను నేను. అలాంటి ఫ్యామిలీ నుంచి, అలాంటి బ్యాక్డ్రాప్ నుంచే వచ్చాను నేను. ఓకే. ఒకప్పుడైతే నేను అంటే మా ఇంట్లో మేము చిన్నప్పుడు ఇలాంటి టీవీ ఉండే, ఇట్లా డోర్స్ ఉంటాయి, ఏమంటారు బ్లాక్ అండ్ వైట్ టీవీకి ఇట్లా డోర్స్ ఉంటుండే. టీవీ ఆన్ చేయగానే అసలు వీళ్ళందరూ ఇందులోకి ఎట్లా వస్తారు అని టీవీ వెనకాలకి వెళ్ళి చూడడం, ఇట్లాంటి మైండ్ సెట్ అనమాట చిన్నప్పుడు అంతా. ఎలా వచ్చేస్తారు వీళ్ళందరూ ఇందులోకి, వెనకాల ఉంటారా, ఇలా అనుకునేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు డైరెక్ట్ గా వెంకటేష్ గారు లాంటి మూవీలో చేస్తున్నారు. నిజంగా అండి, చిరంజీవి గారితో, వెంకటేష్ గారితో, బాలకృష్ణ గారితో. చిరంజీవి గారిది ఏ మూవీ? ఆచార్య చేశాను, రామ్ చరణ్ గారి మదర్ గా, సత్యాదేవ్ వైఫ్ గా. సో అది నేను చేసింది చిన్న సీనే అయినా నాకు ఒక అది లైఫ్ టైం మెమొరీ. ఇద్దరితో ఒకే మూవీలో ఇద్దరితో చేయడం అనేది నాకు లైఫ్ టైం మెమొరీ. ఏదైనా ఒక బెస్ట్ ఐ మీన్ అక్కడ షూట్ అప్పుడు గానీ ఇంకా లైఫ్ లో ఇంకా చాలా నేను చూసాను అనుకున్న సిచ్యువేషన్, మాట్లాడాను అనుకున్న సిచ్యువేషన్ ఏమైనా ఉంది? వాస్తవానికి చెప్పాలంటే నాకు ఎన్నో అనుకుంటా నేను. ముందు రోజు ఏదైనా షూట్ ఉంది అంటే అమ్మో ఇలా అలా అలా ఎన్నో అనుకుంటా, అసలు నిద్ర కూడా పోను సరిగ్గా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎట్లయిపోతుంది అంటే బ్రెయిన్ మొత్తం బ్లాక్ అయిపోతుంది తెలుసా, అసలు చూడడానికి సరిపోతుంది నాకు టైం అంతా. అదే కాకపోతే ఏంటంటే నాకు బాగా గుర్తుంది ఏంటంటే ఇలా నేను ఆల్మోస్ట్ నాకు ప్యాకప్ టైం అవుతుంది, ప్యాకప్ టైం అయింది, ఇంకా ప్యాకప్ అవ్వలేదు, నేను ఇలా కూర్చున్నాను, చైర్ లో కూర్చున్నాను, అది నక్సలైట్ డ్రెస్. జూనియర్స్ అందరూ కొంతమంది నించున్నారనమాట. మేడం ఇది, మేడం మీరు ఆ సినిమాలో ఉన్నారు, ఈ సినిమాలో ఉన్నారు కదా అని నాతో మాట్లాడుతున్నారు ఫోన్స్ చూపిస్తూ. నేను అలాగే ఇలా నేను పెద్ద బిల్డప్ ఇస్తూ అవునవును అని నేను చెప్తున్నాను. రామ్ చరణ్ గారు ఇలా పక్క నుంచి వచ్చారు, అస్సలు అబ్జర్వ్ చేయలే. ఇలా వచ్చి అందరూ నుంచున్నట్టున్నారు, నేను చూడలేదు. ఆ జూనియర్స్ ఇద్దరు అమ్మాయిలు చూడలేదు, నేను చూడలేదు. సడన్ గా నేను ఇలా నన్ను నేను చూసుకుంటున్నాను, అందులో జూనియర్స్ అమ్మాయిలు కూడా తనని చూసి సైడ్ అయిపోయారు. నేను మాత్రం కుర్చీలో నుంచి అసలు లేవలేదు. అందరు లేచి అలర్ట్ అయ్యేసరికి ఈవిడెవడరా ఇట్లా బిల్డప్ ఇస్తుంది అనుకున్నారో, రామ్ చరణ్ గారు ఏమనుకున్నారు, ఇలా నా పక్కకు వచ్చి నించొని ఇలా చూసాడు. ఎవరబ్బాయి ఇలా చూసేసరికి ఫేస్ టు ఫేస్ ఇంతే ఉంది తెలుసా, ఇంత దగ్గరగా ఫేస్ పెట్టి ఇలా చూసాడు. వామ్మో అని ఒకేసారి ఇలా లేచా, స్మైల్ ఇచ్చాడు, అంతే. స్మైల్ ఇచ్చి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళాడు. నాకు ఇప్పటికీ గుర్తుంది, కొద్దిసేపటి వరకు అసలు నా బ్రెయిన్ పనిచేయలేదు, అలా అయింది. సో అలాంటి మెమరీ ఉండిపోయింది. అసలు అనుకోం కదా సడన్ గా వచ్చి రామ్ చరణ్ గారు ఇంత దగ్గరగా ఫేస్ పెడితే ఏం మాట్లాడతాం, అలా అయితే. సో చిరంజీవి గారు
చిరంజీవి గారితో ముందు రోజు నాకు ఒక కాల్ షీట్ ఇచ్చారు. యాక్చువల్లీ దట్ డే షూట్ లో అసలు రామ్ చరణ్ గారు ఉండరు అని, చిరంజీవి గారు, సత్యదేవ్ గారు, నేను అని. ఇట్లా చిరంజీవి గారు ఇచ్చి దాని కింద నా పేరు నవీనా రెడ్డి గారు అని ఇచ్చేసరికి అసలు ఇంకా నా ఒకటి పేపర్ ఇచ్చారనమాట. అది ముందు రోజు నాకు ఫోన్ లో పంపిస్తారు కదా, డైలాగ్స్ కూడా కాదు రైట్, అది ఏమంటారు, అది కాస్ట్యూమర్స్ కి వాళ్ళకి డ్రెస్సింగ్ కోసం పంపిస్తారనుకుంటా. అది నాకు కూడా ఇచ్చారు. మరి ఎందుకు ఇచ్చారు నాకు ఇప్పటికీ తెలియదు. ఏ మూవీకి ఇవ్వలేదు ఇప్పటి వరకు, అది దాచుకోవడానికి ఇచ్చినట్టున్నారు నాకు. అది ఇచ్చారు. దాన్ని చూసి అసలు నేను ఎంత మురిసిపోయినో తెలుసా. చిరంజీవి గారి పేరేంటి, దాని కింద నా పేరేంటి, అసలు ఇంకా ఆనందానికి అసలు అసలు నమ్మరు. నేను చాలా రోజులు అలాగే దాచిపెట్టుకున్నా దాన్ని ఇప్పటికి. సూపర్ సూపర్. అట్లాగా దాంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. చాలా. సో నెక్స్ట్ అఖండ వాస్తవానికి చూసే ఆడియన్స్ కి అర్థమవుతుంది ఏంటి అంటే, చిన్న సీన్నే కదా, అంత ఫుల్ లెంత్ క్యారెక్టర్ కాదు కదా అని. కానీ నాకు స్టార్టింగ్ స్టేజ్ లో నాకు అవకాశం రావడము, అందులో ఒక పెద్ద స్టార్స్ చేసే సినిమాల్లో అవకాశం రావడమే చాలా గొప్ప విషయం. అది సినిమా ఇండస్ట్రీలో చేసే వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అంటే, బయట వాళ్ళకి తెలీదు ఈ విలువ, అసలు సినిమా అనే విలువ ఏంటి. చాలా మంది అంటారు కదా, ఏంటి చిన్న క్యారెక్టర్ అంటారండి, అంటారు, నిజంగా అంటారు. చేశాను, నిజంగా చేశాను నేను. అంటే ఒకసారి రావాలి, వచ్చి ఇక్కడ నువ్వు నిలదొక్కుని ఒక్క సినిమాలో ఒక అవకాశం తెచ్చుకొని చూపించి మాట్లాడాలి ఈ మాట. ఏదుకు చాలా ఊరికి అనేస్తారు తెలుసా, చిన్న సీనే కదా, ఇది కదా. ఆ చిన్న సీన్ కోసం నువ్వు ఎంత కష్టపడతావు, అసలు నీకెందుకు ఇవ్వాలి, నీకెందుకు ఇవ్వాలి, నువ్వేమైనా ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళని వాళ్ళెవరన్నా ఉన్నారా, లేకపోతే నువ్వేమన్నా తోపా, లేకపోతే నువ్వేం పుడింగా, అసలు ఎందుకు ఇవ్వాలి నీకు. అందరినీ కాదని నీ వరకు వస్తుందంటే నువ్వు ఎంత అదృష్టం ఉంటే నీ వరకు వస్తుంది ఏదైనా. సో నేను అదనుకుంటా. పైగా ఇంకొకటి ఏంటి అంటే, అది నాకు స్టార్టింగ్ స్టేజ్. ఏది F2 అవ్వచ్చు, అఖండ అవ్వచ్చు, ఇవి నాకు స్టార్టింగ్ స్టేజ్. ఇవి F2 అది రిలీజ్ అయిన తర్వాతనే అనుకుంటా ఇది అఖండ వచ్చింది. నేను ఒకటే అనుకున్నా, అంత పెద్ద స్టార్స్ లో అలా అని చెప్పేసి నేను ఏదో గుంపులో గోవింద క్యారెక్టర్స్ ఏం చేయలే. నేను ఇప్పటివరకు చేసిన అన్ని కూడా నాకంటే ఒక మార్క్ ఉంది ప్రతి క్యారెక్టర్. డైలాగ్ మీరు ఇప్పటికి మీరు రుద్రాంగిలో చూసుకుంటే ఫుల్ లెంత్ రోల్ కానీ, బట్ మాకు ఇప్పటికి సడన్ గా గుర్తొచ్చేది అంటే F3 F2 నాకు F3 చూసి F3 అని వస్తుంది. చిన్నది పెద్దది కాదు మా ఇక్కడ మ్యాటర్. నువ్వెంత ఇష్టపడి చేస్తున్నావు, నీకు ఎంత అదృష్టం ఉంటే నీ వరకు వచ్చింది. అదైతే నిజము. ఈ ఆపర్చునిటీ కోసం బయట ఎంతమంది వెయిట్ చేస్తున్నారు, చిన్న ఆపర్చునిటీ కోసము. నిజంగా చూడండి, ఆడియన్స్ కి నేను చెప్తాను, ఎప్పుడు ఒకరిని అనే ముందు దాని కష్టం నిజంగా పడితే తెలుస్తుంది. ఒక్కసారి సినిమా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి చూడండి, ఏ ఆఫీస్ అయినా, ఏ హీరో అయినా, పెద్ద సినిమా చిన్న సినిమా అని కాదు, జూనియర్స్ అని, ఆర్టిస్టులు అని, వాళ్ళని ఎంత కాంపిటీషన్ తెలుసా, ఎంతమంది లైన్ లో నిలబడతారు తెలుసా. ఇది తెలీదు. అంత మందిని దాటుకొని నా వరకు వచ్చింది అని అంటే, అది నిజంగా అది వరం. అది చిన్న క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్, హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. హార్డ్ వర్క్ లేకుండా మీ దాకా రాదు. ఒక 2.5 గంటల సినిమాలో నీకు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు నీకు ప్లేస్ వచ్చింది అంటే నాట్ ఈజీ. ఒక 2.5 గంటల సినిమాలో నీకు ఒక 10 నిమిషాలు వచ్చినా నువ్వు ఎంత, నాకు తెలిసైతే లక్. అది చాలా లక్. అసలుకి మీరు చూస్తే అఖండ, F2 ఇలాంటి పెద్ద పెద్ద జగపతి బాబు గారితో క్యారెక్టర్, అసలు జగపతి బాబు గారితో అయితే నేను అసలుకి త్రూ అవుట్ ఉంటారు మీరు. అసలుకి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, సేమ్ దీనిలానే ఉంటుందేమో అనుకున్నాను. బట్ ఆ స్టార్టింగ్ నుంచి కూడా మీ క్యారెక్టర్ కూడా, ఆ అమ్మాయి కొంచెం మెంటల్లీ రిటార్డెడ్ లాగా అలా చేయడము, లాస్ట్ లో మీ క్యారెక్టర్ అది వైలెంట్ అవ్వడము. సో నిజంగా అదైతే చాలా మీ పర్ఫార్మెన్స్ కి ఆ క్యారెక్టర్ బాగా సూట్ అయింది. నాకైతే అదే అనిపించింది, ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది అని చెప్పేసి. రుద్రాంగి రోజు కూడా నేను మాట్లాడాను, ఆ రోజు కూడా మిగతా వాళ్ళందరికి ఎంత నేమ్ వచ్చిందో మీకు కూడా, ఐ మీన్ ఈక్వల్ గా జగపతి బాబు గారికి, వీళ్ళందరికి మెయిన్ వాళ్ళకి ఎంత నేమ్ వచ్చిందో మీకు అంత నేమ్ వచ్చింది దానిలో. నాకు సినిమా నేను ఫస్ట్ డే ఫస్ట్ షో ఇక్కడ మన ఆర్టీసీ దగ్గర అక్కడ సుదర్శన్ లో చూసినప్పుడు చాలా మంది, వాళ్ళ సినిమా పీపుల్ కూడా కాదు, యాక్చువల్లీ నార్మల్ ఆడియన్సే, వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు, అసలు మీ క్యారెక్టర్ హైలైట్ అండి దీంట్లో, మీ క్యారెక్టర్ హైలైట్ అంటే ఎక్స్పెక్ట్ చేయరు ఎవరు. లాస్ట్ వరకు కూడా ఈ క్యారెక్టర్ ఇది అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నిజంగా ఈ అమ్మాయి పిచ్చి క్యారెక్టర్ ఏమోలే, ఊర్లో ఎంతో మంది ఉంటారు కదా, అందులో ఇదో అనుకున్నారు తప్ప ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ట్విస్ట్ అనేది ఇక్కడ ఉందండి, మీ క్యారెక్టర్ హైలైట్ అనేసి వచ్చి మాట్లాడారు. మీరు ఎమోషనల్ అవ్వడం లాస్ట్ లో, అది బాగా చాలా బాగా కనెక్ట్ అయ్యారు. పబ్లిక్ అందరు బాగా కనెక్ట్ అయ్యారు ఆ రోజు ప్రివ్యూస్ చూసినప్పుడు కానీ, తర్వాత కానీ దానిలో మాత్రం మీకు ఫుల్ లెంత్ రోల్. ఇది అఖండ కూడా
నేను కనిపించేది ఒక మ్యాక్స్ టు మ్యాక్స్ 5 to 6 minutes అంతే ఉంటది. కానీ దానికోసం మేము 12 to 13 days మేము చేసిన వర్కింగ్ డేస్ బాలకృష్ణ గారితో. 12 to 13 days. 13 days. అంటే చాలా మంది అనుకుంటారండి చాలా ఈజీ అని. 12 to 13 days ఒక షూట్ లో చేస్తే ఒక 5 minutes ఆఫ్ ఇది మనకి మూవీలో కనిపిస్తుంది. అంటే ఈ మాత్రం దానికి ఇంత చేశారా అనుకుంటారేమో మళ్ళీ ఆడియన్స్, గానీ అది కాదు. మనం లొకేషన్ లో వెళ్తే ఒక రోజు మనకు క్లైమేట్స్ సపోర్ట్ చేయదు, అవును, ఒక రోజు అనుకున్న సీన్ ముందు అనుకున్న సీన్ కంప్లీట్ అవ్వకపోవచ్చు, అలా కాంబినేషన్స్ కూడా ఒక్కొక్కసారి combinations రావాలి. కుదరవు ఇవన్నీ. అదే అంటున్నా, మనం ఇంత టైం స్పెండ్ చేస్తే, అంటే క్యారెక్టర్ గురించి తప్పు చేయట్లేదు నేను, అవునవును. ఇంత టైం స్పెండ్ చేస్తే మనకు అవుట్పుట్ అంత వస్తుందని చెప్పేసి నేను చెప్తున్నాను. మీరే కాదు చాలా మంది కూడా, ఉమా మేము ఇన్ని చేసాము, సో ఇంత దీని గురించే ఒక 2 days దీని గురించే ఒక 10-12 days రీసెంట్ గా సలార్ నేను వీళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే కూడా వాళ్ళు దానిలో చాలా తక్కువ క్యారెక్టర్ అనమాట, బట్ మేము 10 days చేసాం అక్క, 12 days చేసాం అక్క. సో ఆ హార్డ్ వర్క్ బిహైండ్ చాలా హార్డ్ వర్క్. నేను బాహుబలి టైంకి నేను ఇండస్ట్రీకి రాలేదు, అంటే ఇప్పుడు ఇది టాపిక్ వచ్చిందని చెప్తున్నా. బాహుబలి టైంకి నేను ఇండస్ట్రీకి రాలేదు, కాకపోతే తెలిసిన అమ్మాయిలు బాహుబలి చేశాను నేను, అంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు అప్పటికి, బాహుబలి చేశాను, ఇన్ని డేస్ చేశాను, అన్ని డేస్ చేశాను అని పాపం చెప్పుకునేవారు సంతోషంగా. ఇన్ని డేస్ అన్ని డేస్ చేశారు, 40 days 50 days 60 days 100 days చేసిన ఆర్టిస్టులు కూడా బాహుబలిలో ఉన్నారు, అంతకు ఎక్కువ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అనుకునేదాన్ని అమ్మో చాలా పెద్ద క్యారెక్టర్ అయితేనే పాపం ఇంత చేస్తారు కదా అని. లాస్ట్ రిలీజ్ అయ్యాక తెలిసింది ఎక్కడో పాపం ఉంటారు, వాళ్ళకి అసలు సరిగ్గా ప్రెజెంటేషన్ తక్కువ ఉంటది అని చెప్పి. అది సినిమా అంటేనే అంత అంతే సందడి సందడి. సో మీరు రియల్ లైఫ్ లో ఇట్లా మిమ్మల్ని లేదు ఇట్లా చేస్తున్నారు మీరు అన్నారు, నాకు మాట్లాడేటప్పుడు కూడా నాకు అనిపించింది, అంటే మీరు ఫేస్ చేసి ఉంటేనే అంత ఎవరికైనా బయటకు వస్తుంది ఆ బాధ అనేది. సో మీరు ఇట్లా ఫేస్ చేసింది ఉందా, ఎవరైనా అనడం కానీ చిన్న క్యారెక్టరే కదా అలా అని మాట్లాడడం, ఎవరైనా అనడం మీరు బాగా హట్ అయిన సిచ్యువేషన్ ఏమైనా? అంటే నన్ను బాధ ఇబ్బంది పెట్టాలనో వాంటెడ్ గా ఎవరు అనకపోయి ఉండొచ్చు, కానీ జనరల్ గా వింటుంటాం కదా. బేసిక్ గా ఏంటి అంటే సినిమా వాల్యూ తెలిసిన వాళ్ళు ఎవరు సినిమా గురించి ఎప్పుడు తక్కువగా మాట్లాడరు. ఇన్ కేస్ వాళ్ళు మాట్లాడారు అంటే వాడికి అసలు సినిమా గురించి ఏం తెలియదు. వాడికి ఒక 200 పెట్టి టికెట్ కొనుక్కొని చూడడం మట్టికి, అది కూడా రేర్ గా ఎప్పుడో గాని బాహుబలిలు ఇలా సలార్లు వస్తే తప్ప బయటికి వెళ్ళి సినిమా చూసే తెలియనోడే ఇలాంటివి మాట్లాడతారు, ఇదైతే నేను అనుకుంటా. సో మీరు ఫ్యామిలీ అంటే సంగారెడ్డి అని చెప్పారు, సో మీ మదర్ ఫాదర్ మీ ఫ్యామిలీ ఏంటి అసలు? ఎప్పుడు మాకేం తెలియదు యాక్చువల్ గా, అంటే మాకే కాదు మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చి ఉంటారు, చాలా చెప్పారు, కానీ ఎప్పుడు చాలా చెప్పాను నేను. లేదు మేము చూసింది చాలా, అంటే మా సుమన్ టీవీలో అయితే ఎక్కడ లేదు నాకు తెలిసినంత వరకు. సో మీ ఫ్యామిలీ సంగారెడ్డి నుంచి వచ్చారు, ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్. మీ మదర్ ఏంటి అసలు మీ ఫ్యామిలీ? అంటే సంగారెడ్డి దగ్గర నియర్ ఒక విలేజ్ అండి యాక్చువల్లీ. ఒకప్పుడు ఈ ఉమ్మడి మెదక్ డిస్ట్రిక్ట్ చిన్న విలేజ్ యాక్చువల్లీ. ఎలా అంటే మోస్ట్లీ ఒక 1 to 120 ఇండ్లు ఉండే ఒక చిన్న విలేజ్, చాలా చిన్న విలేజ్. ఒక 100 గడపలు ఉంటే గొప్ప ఊరికి ఒకప్పుడు. ఇప్పుడు బాగా ఎక్స్టెన్షన్ అయి ఉంటాయి కానీ ఒకప్పుడు. సో చాలా చిన్న విలేజ్. సో నాకు తెలిసిన ప్రైమరీ ఇదంతా కూడా పటాన్ చెరు ఇక్కడ బాగానే మంచి స్కూల్ ఇవన్నీ చదువుకున్నాం మేము. ప్రైమరీ లైక్ ఒక LKG UKG ఫస్ట్ స్టాండర్డ్ వరకు నాకు తెలిసి బాగుండే వాళ్ళం అంతా. డాడీ కూడా ప్రైవేట్ బిజినెస్ ఉండే, అండ్ తను యాక్చువల్లీ BED చేసి, అంటే మేము పుట్టిన తర్వాత కూడా మా డాడీ చదువుకున్నారు నాకు తెలిసి. అంటే నాకు కొంచెం గుర్తుంది. మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్. కొన్ని రోజులు ప్రైవేట్ టీచర్ గా చేశారు, కానీ ఉంటాయి కదా కొన్ని రిజర్వేషన్స్, దానివల్ల అనుకున్న జాబ్ ఏది తనకేం రాలేదు. సో ప్రైవేట్ ఎంప్లాయీగా కూడా చేసేవాళ్ళు అనమాట. సడన్ గా ఎందుకు అంత తలకిందులు అది ఇది అయిపోయి మేము ఇంకా జంప్ జలాని అని ఊరికి షిఫ్ట్ అయిపోయాను. అక్కడికి వెళ్ళాక ఎడ్యుకేషనల్ కూడా ఎలా ఉండే అంటే, అప్పటి వరకు మేము బాగా చదువుకున్న ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్ ఇవన్నీ కూడా టర్న్ అయిపోయినాయి. అంతా టర్న్ అయిపోయి నమ్మరు, లిటరలీ మేము ఒక 6 months అలా చదువులేదు ఏం లేదు, నాకు మా సిస్టర్కి ఖాళీగా ఉండిపోయాను. మా డాడీ దట్ టైం వ్యవసాయం చేసుకున్నారు. అమ్మో ఆడపిల్లలు చదువుకోవాలి అని చెప్పి అప్పటికప్పుడు మాకు ఇంటి వెనకాలే గవర్నమెంట్ స్కూల్, ఊర్లో మా ఇంటి వెనకాలే ఉంటది గవర్నమెంట్ స్కూల్ అన్నట్టు. సో అక్కడ టీచర్కి వెళ్ళి మా పిల్లలు వస్తారు అంటే, లేదు వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లో వెళ్ళే పిల్లలు, వాళ్ళు
వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో వేస్తున్నారు అని. అంటే నేను దీనేం తక్కువ చేయట్లేదు, అదే, ఇప్పుడు ఎవరిని అంతా ఈక్వలే. ఇప్పుడు అక్కడే కాకపోతే English medium ఒకప్పుడు schools ఉన్నాయి కదా. ఒకప్పుడు చాలా వేరియేషన్ ఉండే, గవర్నమెంట్ కి ప్రైవేట్ కాన్వెంట్స్ కి చాలా వేరియేషన్ ఉండే అవును, ఒకప్పుడు. అవును. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే కూడా కొంచెం తక్కువగా చూసేవాళ్ళండి అప్పుడు, నిజంగా చాలా అదే. తక్కువగా చూసేవాళ్ళు. అంటే సార్, ఆ టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా బంధువే అన్నట్టు. వాళ్ళు అన్నారు, ఏంది నువ్వు అంత ఇట్లా ఎందుకు పంపించాలనుకుంటున్నావు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకొని వచ్చారు, మంచి ప్రైవేట్ కాన్వెంట్స్ లో చదువుతున్నారు వాళ్ళు సిటీలో, అక్కడ తీసుకెళ్ళేయచ్చు కదా గవర్నమెంట్కి. ఎందుకంటే నా పరిస్థితి లేదు, నా పరిస్థితి ఇప్పుడు ఇదే. వాళ్ళు ఏం చదువుకోకపోయినా పర్లే, ఊరకేలా కూర్చొని ఇంటి దగ్గర ఉంటే అందరు అడుగుతారు, స్కూల్కి వెళ్ళట్లేదు పిల్లలని అడుగుతారు, అట్లీస్ట్ కూర్చొని అట్లీస్ట్ అని చెప్పేసి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. నేను యాక్చువల్లీ 2nd క్లాస్ లో జాయిన్ అవ్వాలి నా ఏజ్ ప్రకారం. నేను అప్పుడు మాకేం తెలుసా చిన్న పిల్లలకి ప్రైవేట్ ఇంగ్లీష్ కి తెలుగు పెద్ద డిఫరెన్స్ ఏం మాకు ఐడియా లేదు. పంపిస్తే మా అక్క 4th స్టాండర్డ్, నేను 2nd లో జాయిన్ అవ్వనంటే అవ్వను, నేను 3rd లో అయితేనే జాయిన్ అవుతా, లేకపోతే నేను అవ్వను అని నేను 3rd లో వెళ్ళి కూర్చున్నా. అప్పటి వరకు లిటరల్లీ మీరు నమ్మరు, మాకు అక్కలు కూడా రావు తెలుగులో. ఓకే, తెలుగులో నాకు మా అక్కకి ఆలు రాయడం కూడా రాదు, అంతా ఇంగ్లీష్ అలాగే ఉండింది. ఆలు కూడా రాయడం లేదు. మా అమ్మకు కూడా పెద్దగా ఏం రాదు, మా అమ్మ ఆ రోజుల్లో 4th 5th చదువు ఉంటది, కానీ మా అమ్మ మాకు ఆలు నేర్పించేది. నాతో పాటు చదువుకునే పిల్లలందరూ ఏకదాటిగా పద్యాలు చదివే స్టేజ్ లో ఉన్నారు. వాళ్ళు థర్డ్ క్లాస్ పిల్లలు అంటే ఏకదాటిగా పద్యాలు చదువుతున్నారు. మాకేమో వాళ్ళు రాకపోయేది. వాళ్ళు రోజు ఇంటి దగ్గర దిద్దించుకొని వాళ్ళు నేర్చుకొని, నేను 4th స్టాండర్డ్కి వచ్చే వరకు అనుకుంటా, 4th స్టాండర్డ్ లో నేను ఉన్నాను. బయట చింత చెట్టు కింద అందరినీ మధ్యాహ్నం కూర్చోబెట్టి చదివిస్తుంటారు అప్పుడప్పుడు ఆఫ్టర్ లంచ్. అప్పుడు వాళ్ళ టాలెంట్స్ ని బయట పెడుతుంటారు గవర్నమెంట్ స్కూల్లో. నాకు ఇప్పటికీ నచ్చేది గవర్నమెంట్ స్కూల్లో అదే అండి, ఎక్కువగా ఫోర్స్ చేయకుండా ఆడుతూ పాడుతూ పెరుగుతారు పిల్లలు. అది చింత చెట్టు కింద కూర్చొని వాళ్ళ టాలెంట్స్, అసలు మీకేమొచ్చు పాడండి, మీకేమొచ్చు చెప్పండి అంటే ఇలా చెప్తున్నారు. నేను వాళ్ళు నేర్చేసుకొని మేము ఇంకా కొంచెం పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత రోజు నేను నా బుక్స్ ని పక్కన పెట్టి ఇంట్లో మా అక్క బుక్స్ ని చదివేదాన్ని. 5th స్టాండర్డ్, నేను 3rd ఉన్నప్పుడు 5th స్టాండర్డ్ తెలుగు బుక్స్ చదివేదాన్ని. ఆ తెలుగు బుక్ లో ఉండే ఇవి ఏమైతే ఉంటాయో పద్యాలు, అవి నాకు కంఠస్థం అయిపోయి నన్ను స్టాండప్ చేసి అడిగినప్పుడు నేను 5th క్లాస్ పద్యాలని నేను చెప్తే నువ్వెన్నో తరగతి? 3వ తరగతి. మరి నువ్వేం చెప్పావు? 5వ తరగతి పద్యాలు. అంటే 3rd 4th 5th అందరు స్టూడెంట్స్ ఉన్నారు. సో అందరితో నాకు క్లాప్స్ కొట్టించి దట్ డే, ఆ అమ్మాయిని చూడు 3వ తరగతి చదువుతుంది, 5వ తరగతి పద్యాలు చదువుతుంది, అది కూడా రీసెంట్ గా జాయిన్ అయింది, వాళ్ళు రాకుండా రీసెంట్ జాయిన్ అయ్యి ఒక 7-8 months లో అంత పర్ఫెక్ట్ అయింది అనేసి ఆ రోజు మా డాడీని కూడా పిలిచి ఇట్లా చెప్పారు. మా డాడీ ఒకటే నా పిల్లలు ఏడున్నా తోపులు ఏడున్నా ఇప్పటికీ అంటుండేవాడు. అప్పుడు ఉన్నన్ని రోజులు కూడా అదే అనేవాళ్ళు అనమాట, మా పిల్లలు తోపులు ఇలా అనేవాళ్ళు అనమాట. సో ఇంకా నేను 9th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు ఎక్స్పైర్ అయ్యారు. యాక్చువల్లీ మా ఊర్లో మాకు 5th స్టాండర్డ్ వరకే స్కూల్ అన్నట్టు. సో ఆ 5th దాకా నేను చదువుకొని 5th తర్వాత మా అక్క 5th అయిపోగానే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసాం స్కూల్ గురించి, మాకు అవైలబుల్ లేదని. సో ఇంకా నా వరకు వచ్చేసరికి నన్ను ఇంకో దగ్గరకు పంపించడానికి ఆప్షన్ లేదు. సో ఇంకా తప్పక మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చాక ఒక 4 years తర్వాత మా డాడీ ఎక్స్పైర్డ్ అయ్యారు. సో మీ మదర్ అంతా చూసుకుంటే, మీ మదర్ చాలా స్ట్రాంగ్ అయి ఉంటారు. చాలా స్ట్రాంగ్ అండి, చాలా స్ట్రాంగ్. అంటే ఇద్దరు పిల్లల్ని పెంచడం, అందులో ఆడపిల్లలు ఇద్దరిని పెంచడం అంటే సో నాట్ ఈజీ. అంటే ఫైనాన్షియల్ గా ఫుల్ సపోర్ట్ ఉంటేనే ఇద్దరు పిల్లలు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు అదే నవ్వు వస్తుంది. చాలా మంది నవీనా రెడ్డి వెల్ సెటిల్డ్, ఇప్పుడు మీరు అంటే నేను నవ్వింది అందుకే. వెల్ సెటిల్డ్ ఓకే, దేవుడి దయవరి ఈ రోజు నేను వెల్ సెటిల్డే, కానీ ఊరికే వెల్ సెటిల్డ్ అయిపోరు, దాని వెనకాల చాలా ఉంటది. నాకు ప్రతిదీ తెలుసు, చెప్తున్నాను కదా. నేను ఈ రోజు ఈ కమ్యూనిటీలో ఇలా ఉండగలను, నేను ఎక్కడైనా ఉండగలను. నేను ఇలా కమ్యూనిటీలో ఉండే ఫ్లాట్ లో అయినా ఉండగలను, ఏమీ లేని దగ్గర గుడ్స్ లాంటి ప్లేస్ లో అయినా నేను అడ్జస్ట్ అవ్వగలను. సో నేను అన్ని చూసేసా నేను. సో అందుకే ఇప్పుడు వెల్ సెటిల్డ్ అంటే లేదు, అన్ని చూసి వెల్ సెటిల్ దాకా వచ్చారు, సెటిల్ దాకా. సో డెఫినెట్ గా. సో మీ సిస్టర్ ఎక్కడ ఉంటారు? మీ సిస్టర్ తను మ్యారీడ్, ఓకే, బావ డాక్టర్. సో తను మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారు.
ఓకే. సో సూపర్. మా డాడీ అనేవాళ్ళు చిన్నప్పుడు, నా కూతుర్లు ఏంటి అందరూ ఆడపిల్లలు ఆడపిల్లలు జాగ్రత్త, అంటే అవును. సంపాదించాలి అన్ని. మా డాడీ ఎక్కువగా బోలా అన్నమాట, అన్ని ఖర్చు పెట్టేవాడు. అలాగే చాలా పోయినాయి ఆయన ఓకే. వల్ల. ఓకే. సో ఆడపిల్లలు కదా, జాగ్రత్తగా ఉండాలి కదా, ఇలా చేస్తే ఎట్లా, ఇట్లా చేస్తే ఎట్లా అంటే, "ఆ, నాకేంటి మా పిల్లలేంటి, మ్, మా నా పిల్లలు ఒకరు డాక్టర్ ఒకరు యాక్టర్ అవుతారు, నాకేంటి" అనేవాళ్ళు. ఓ సూపర్. నిజంగా అంటే అంత అయితే మేము చదువుకోలేదు వాస్తవానికి. మా అక్క డాక్టర్ అంత ఏం చదవలేకపోయినా ఒక డాక్టర్ కి వైఫ్ అయ్యి అదే మెడికల్ ఫీల్డ్ ని రన్ చేస్తుంది తను. సూపర్ కదా, అసలు డాక్టర్ ఫీల్డే రన్ చేస్తుంది, డాక్టర్ కాదు. మీరు అంత చదవలేదు అంటారు, చదివిన వాళ్ళు డాక్టరే చేస్తారు. ఇంకా తను ఇంకా నేర్చుకొని డాక్టర్ ఫీల్డ్ లోనే రన్ చేస్తున్నారు. నాట్ ఈజీ కదా. మెడికల్ ఫీల్డ్ అంతా రన్ చేస్తుంది తను. సక్సెస్ఫుల్ ఉమెన్. ఓకే. ఇంకా మదర్ మీతోనే ఉంటారా? ఓకే. వాళ్ళు ఇక్కడైనా లేదంటే అవుట్ ఆఫ్ ఎట్లా? లేదండి, వాళ్ళు యాక్చువల్లీ సంగారెడ్డి దగ్గరే వాళ్ళు ఉండేది కూడా. ఓకే. సంగారెడ్డి దగ్గర ఉంటారు. ఇంకా మీరు ఇక్కడ అంతే. సో నేను విన్నాను మీ మదర్ మీకన్నా బాగా మాట్లాడతారని. చాలా videos. మా కోసం పిలుస్తారా ఒకసారి? మా అమ్మ మాట్లాడుతుంది కానీ ఆవిడకి ఇష్టం ఉన్నప్పుడే మాట్లాడుతుంది. అవునా? పిలుస్తానులేండి ఇంటర్వ్యూ ఫైనల్ పిలుస్తారా? సో నెక్స్ట్ ఇప్పుడు ఏమి ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్, చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అని విన్నాము. సో ఇంకా అఫీషియల్ గా అయితే బయటికి ఏం రాలేదు కాబట్టి అవునండి. చెప్పట్లేదు. అందరి అభిమానము లేకపోతే ఏంటో తెలియదు కానీ, దేవుడి దయలో తెలియదు కానీ మంచి ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే నాకు ఇంకా అఫీషియల్ గా నేను కన్ఫర్మ్ చేయలేను. ఓకే. ఓకే. సో అవి కన్ఫర్మ్ అయ్యాక నేను మళ్ళీ వస్తా, ఖచ్చితంగా షేర్ చేసుకుంటా. ఓకే. సూపర్. నెక్స్ట్ ఇంకా అవి కాకుండా ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? రన్నింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు రిలీజ్ కి ఏవో సమ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. అవునండి, ఇప్పుడు సుహాస్ది ఒక మూవీ చేస్తున్నాను, బట్ అది ఎప్పుడు రిలీజ్ అనేది ఇంకా నాకు క్లారిటీ లేదు. ఓకే. దాంతో పాటు నేను మెయిన్ లీడ్ గా బిఫోర్ మ్యారేజ్ అని ఒక మూవీ చేశాను. రీసెంట్ గా మంగ్లీ పాడిన సాంగ్ బాగా హిట్ అయింది, అర్లీ మార్నింగ్ సాంగ్ అని చెప్పేసి. ఓకే. అది కూడా నాకు ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయలేదు, తొందరలోనే ఉంటది. ఐ థింక్ నాకు తెలిసి 2-3 months అట్లా. మొన్న రీసెంట్ గా ఒక మూవీ రిలీజ్ అయింది, బట్ అది ఎప్పుడు రిలీజ్ అయిందని నాకు కూడా ఐడియా లేదు. సూపర్. అంటే ఇవి చాలా మూవీస్ ఉన్నాయి, సో ఆవిడకి కూడా తెలియదు లెక్క పెట్టడానికి, అట్లా ఉంది. సో నేను ఇందాక నుంచి ఇక్కడ నుంచి మీతో మాట్లాడుతున్నా కానీ నాకు నా కళ్ళని అదిగా ఫోటో మీదే ఉన్నాయి. ఫోటో మీదకి వెళ్ళిపోయిందా? ఫోటో మీదకి వెళ్ళిపోయింది. ఒక్కసారి అట్లా చూస్తే ఇది బాగుంది, మీ అపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఒక్కసారి మాకు చూపిస్తారు, ఒకసారి అట్లా రౌండ్ వేస్తాం మేము. ఒకసారి జస్ట్ ఫోటోనా? అయ్యా. యాక్చువల్లీ ఇది నాకు మా సిస్టర్ ఇచ్చింది. ఓకే. మీ సిస్టర్ ఇచ్చారా? వెంకటేష్ గారు అందరూ ఇది నా ఫస్ట్ డే పిక్ యాక్చువల్లీ ఇది. ఓకే. వెంకటేష్ గారితో ఇది హిట్ ఏమంటారు ఆడియో రిలీజ్ ఫంక్షన్ అప్పుడు. ఇది నాకు ఒక మెమరీ. అది ఆచార్య అప్పుడు. సూపర్. అల్లు శిరీష్ గారు ఇది అదేంటంటే గీతా ఆర్ట్స్ 2 లో ఊర్వశివో రాక్షసివో మూవీ చేశాను ఆ రోజు. సో రాణా గారు కూడా హిట్ రోజే ఇది కూడా ఆడియో రిలీజ్ ఫంక్షన్. అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరితో చేసేసినట్టున్నారు. ఎక్కడ ఏమండి నా అదృష్టం అనుకుంటా. ఇది కూడా నాకు తెలిసి ఒక 2 years బ్యాక్ ఫ్రేమ్ ఇది. ఇప్పుడు కొత్త ఫ్రేమ్ తీసుకోవాలి కానీ ఇంకా మంచి మంచి స్వీట్ మెమరీస్ యాడ్ అవుతాయి. ఈ పోలీస్ క్యారెక్టర్ అంటే ఇది అల్లూరిలో చూసారా మీరు? నేను పోలీస్ క్యారెక్టర్ స్ట్రింగ్ ఆపరేషన్ చేస్తాను లాస్ట్ లో. అప్పుడు పిక్ ఇది. యాక్చువల్లీ ఇది అంతా పాడైపోతుంది. ఓకే. ఏముంది ఇప్పుడు నెక్స్ట్ బాలకృష్ణ గారితో పిక్. అసలు బాలకృష్ణ గారితో. అవును. అసలు ఇది అఖండాలో ఇది పిక్ స్టిల్. అది అఖండాలో ఇక్కడ కూడా ఒకటి చూసాను నేను. 100 days ఫంక్షన్. 100 days నవీనా 100 days ఫంక్షన్ కి పిలిస్తే ఎక్కడో చేశారండి, వైజాగ్ ఎక్కడో చేశారు, నేను వెళ్ళలేదు. తర్వాత బోయపాటి గారు పిలిపించి ఇచ్చారు. మీ నేమ్ కూడా మెన్షన్ చేస్తున్నారు, నవీనా రెడ్డి అండ్ అఖండ. అదే నేను అక్కడికి వెళ్ళలేదని ఆఫీస్ కి పిలిచి మరి ఇప్పించారు. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది మాత్రం బెస్ట్ మెమరీ కదా? బెస్ట్ మెమరీ, అందుకే ఎదురుగా చాలా బెస్ట్ మెమరీ. సో మీరు టీవీ షోస్ కూడా చేసినట్టున్నారు అక్కడ. మీ స్టార్ ఇండస్ట్రీకి రాకముందు ఇదండి ఒక 3 times ఏమో వచ్చాను నేను స్టార్ మహిళకి. 3 times నేనే షీల్డ్ తీసుకున్నా. ఇండస్ట్రీకి రాకముందే 3 times మీరే గెలిచారు. 3 times వచ్చాను, 3 times తీసుకుని ఇంకా 2 షీల్డ్ ఇక్కడికి తేలేదు హైదరాబాద్ కి. నేను సంగారెడ్డిలో సంగారెడ్డి వచ్చినప్పుడు చూస్తాము. ఇదైతే ఇది ఒకటి. ఇది ఎప్పుడు తీసుకునేది? ఇదో మెడల్ కూడా ఉంది సంథింగ్. అవును, ఆ మెడల్ అది వేరేదా అంది, ఏదో బాగుంది కదా మీకు తగిలేసా. సూపర్. ఇది విజయ నిర్మలా గారిది. ఇది దేనికి? ఇది ఫేస్బుక్ గ్రూప్ నుంచి ఇదేమంటారు అందరు అలాంటిది అనుకోండి.
వాళ్ళు ఏదో మంచి పని చేశారండి, మొత్తానికి పిలిచారు గెస్ట్ గా, వెళ్ళాను సార్, అప్పుడు ఇచ్చింది ఇది. ఓకే, అది నవీనా రెడ్డి గారు స్పెషల్ ఇన్వైట్ అని చెప్పేసింది. ఇక్కడ ఇది వచ్చి ఏంటంటే, ఇది ఇక్కడ హైదరాబాద్ లోనే ఇచ్చారండి. ఇది గోగి ప్రాపర్టీస్ వాళ్ళు ఒక ఫంక్షన్ చేశారు, అక్కడ ది బెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసి 40 ఫార్చునర్స్ ఇచ్చారు వాళ్ళకి. 40 ఫార్చునర్స్ ఇచ్చారు, అవన్నీ నా చేతుల మీద ఇప్పించారు వాళ్ళకి. నాకు ఇవ్వలేదు, నాకు ఒకటి ఇస్తే అయిపోయింది, నాకు ఇవ్వలేదు, అందరికి ఇప్పించారు. మీరు చేతి నుంచి ఒక 40 ఇచ్చారంటే 4 కూడా కాదు, సో 40 ఇచ్చి మీకు ఒక ఫార్చ్యూన్ ఇవ్వకపోవడం అండి. నాకు ఉందనుకున్నారేమో వాళ్ళు, నాకు తెలిసి. సో నాకు కూడా అదే చెప్పారు, నవీన గారు ఆవిడ అసలు ఆవిడకి అవసరం లేదండి, ఆవిడ వెల్ సెటిల్డ్ అండి, బయట ఇది చాలా ఉంది అందుకే ఇవ్వట్లేదు. మరి నెక్స్ట్ టైం నుంచి గెస్ట్ గా పిలిచారు, నా చేతుల మీదుగా ఇప్పించారు. లోపల అనుకున్నా నాకు ఒకటి ఇస్తే బాగుండు, ఒకటి ఇస్తే బాగుండు, మీకు ఒకటి ఇస్తే బాగుండని. బాగుందండి మీ టీవీ యూనిట్ అంతా. ఏదో చిన్న ఇల్లు, చిన్న ఇల్లు ఏం కాదు, పెద్ద ఇల్లే, కాకపోతే ఎక్కువగా ఆర్భాటానికి వెళ్ళలేదు, మాకు ఎంత అవసరమో అంతే. ఇక్కడ కూడా మీరు చూస్తే కనుక యూనిట్ చాలా, ఇక్కడ వెనకాల బుద్ధుడిది కానీ చాలా బాగుంది, కంఫర్ట్. థ్యాంక్ యూ అండి, మీకు నచ్చినందుకు. ఇంత సింపుల్ గా ఉంది అంటే ఎక్కడ హడావుడి లేకుండా. అది చేయించలేదు యాక్చువల్లీ, ఏంటంటే ఇక బడ్జెట్ ప్రాబ్లం అనుకోండి, ఎంత అవసరమో అంతే చేయించుకున్నాం. ఉండాలి కూడా, ఎంత నీడు కావాలో అంతవరకు ఉంది, అంతవరకు ఓవర్ గా ఎక్కడ ఏం లేదు, అవసరం లేదు, నీట్ గా ఉంది. టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ జస్ట్ అట్లా సూపర్ అండి. సో ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అయితే ఇంకా హోల్డ్ లో ఉన్నాయి? హోల్డ్ లో ఏం లేదు, చేయాలి. ఈ సంక్రాంతి అవగానే అన్ని స్టార్ట్ అయిపోతాయి. మీ మెమరీస్ అంటే ఏం చెప్తారు సంక్రాంతి? వాస్తవం చెప్పాలి అంటే తెలంగాణలో సంక్రాంతికి పెద్ద హడావిడి ఉండదండి, వాస్తవం చెప్పుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవి వచ్చాక ఏంది అని అంటే ఫోన్స్ కోసమే చాలా చేస్తున్నాం నిజంగా. అవును, తిడతారేమో అందరు కానీ ఇది నిజం. ఫోన్స్ కోసమే, ఈ రీల్ కోసం ఇది చేస్తే బాగుంటది, దానికోసం అది చేస్తే బాగుంటది అని చేస్తున్నాం. కానీ ఒకప్పుడు పెద్ద హడావిడి ఏమి ఉండేది కాదు. మీకు మెమరీ అంటే బాగా మీకు నచ్చిన ఫెస్టివల్ కానీ మీకు మెమరీ అంటే? దసరా దివాళీ ఎక్కువగా. దసరా తెలంగాణలో దసరా బాగా చేస్తారు, అది ఎంత మూలకున్న పల్లెటూరు అయినా మొత్తం ఎక్కడెక్కడ బతికే వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు ఆ రోజు, మాక్సిమం వచ్చేస్తారు. వెళ్తుంటారా మీరు? వెళ్తాను ఖచ్చితంగా, దసరాకి వెళ్తా. సంక్రాంతికి కూడా చేస్తారు కానీ హడావిడి ఎక్కువ ఉండదు. వాకిట్లలో మొత్తం అవి ముగ్గులేసి రంగులేసి బాగా వండుకొని తినడం, నాన్ వెజ్ అంతవరకు. కానీ నాన్ వెజ్ అంటే గుర్తొచ్చింది, మీ ఫేవరెట్ అంటే తెలంగాణ అండ్ సో ఇక్కడ అంటే చాలా వెరైటీస్ కూడా ఉంటాయి నాన్ వెజెస్ లో, మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? నాకు చికెన్ అండి, అందులో నాటుకోడి నేను బాగా తింటా. నాటుకోడి, నాన్ వెజ్ ఐటమ్స్ ఇది అదని కదా అన్ని తింటా, ఎక్కువ ఫేవరెట్ అయితే అది. సో టాపిక్ వచ్చింది కాబట్టి దసరాలో కూడా మీరు చేయాల్సింది బట్ చేయలేదు అని చెప్పేసి విన్నాము. సో నిజమేనా? ఎందుకని అందులో మ్యాక్స్ ఆఫ్ దానిలో చేసిన వాళ్ళందరూ నాని గారు అండ్ హీరోయిన్ కీర్తి సురేష్ గారు తప్ప మిగతా అందరూ తెలంగాణ స్లాంగ్ వచ్చిన వాళ్ళే ఉన్నోళ్లే చేశారు మ్యాక్స్. ఎందుకంటే ఆ బ్యాక్ డ్రాప్ కాబట్టి అట్లా తీశారు అని చెప్పేసి అన్నారు కూడా చాలా మంది ఫంక్షన్స్ లో కూడా చెప్పారు. సో దానిలో కూడా మీరు చేయాల్సింది ఉండి కానీ మీరు అంటే చాలా మంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ వల్ల పోతుంది. మీరు బక్కగా ఉన్నారని చెప్పి సినిమాలో తీసుకోలేదండి, నిజమేనా? మనది కాదు అనుకున్నప్పుడు రీజన్స్ వెతుక్కోవడం కూడా వేస్ట్. కానీ రీజన్స్ నాకు తెలిసి 2. ఒకటి, నాకు ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ కంటే ముందే ఒక 7 months కి ముందే కన్ఫర్మ్ అయిపోయింది, డేట్స్ ఇచ్చారు, అంతా ఓకే. ఒక 3-4 times అట్లానే డేట్స్ ఇచ్చారు, ఏదో ఒక రీజన్ వల్ల మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వడం, అలా 3-4 times జరిగింది. ఈ డేట్స్ ని పట్టుకొని నేను మిగతా సినిమాల్ని కూడా, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ కదా నాకు. ఆల్రెడీ ఏదైతే మనం ఒకసారి కమిట్ అవుతామో అది ఇంపార్టెంట్, ఏ సినిమా అయినా. సో ఇది కమిట్ అయ్యాము, డేట్స్ ఇచ్చారు అని చెప్పేసి నేను మిగతా సినిమాల్ని కూడా ఒక 3-4 సినిమాలు అలా వదులుకున్నాను వాస్తవానికి. కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఇన్ని డేస్ వల్ల నాకు చెప్పింది ఏంటంటే, మీరు చాలా సన్నగా ఉన్నారు, మాకు ఈ క్యారెక్టర్ కి కొంచెం బొద్దుగా కావాలి, లావు పెరగండి, ఇలా ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు అదే అడిగారు ఫస్ట్ మాట. ఏమైనా వెయిట్ గెయిన్ అయ్యారా ఇదే అడుగుతుండే వాళ్ళు. నాకు అంత ఎక్కువగా వెయిట్ గెయిన్ అవ్వలేను నేను, అంటే కొంచెం అవుతా, ఒక 2 to 3 kgs అటు ఇటు అవుతాను తప్ప మరీ ఇంత వెయిట్ ఒకటేసారి ఇలా అయిపోవడం నాకు అవ్వదు, కాలేదు కూడా. నేను అంటే ఇంతకు ముందు మూవీలో కూడా ఒక మూవీలో వెయిట్ పెరిగారు, ఒక మూవీ కోసం పెద్దగా పెరగలేదు, అదే చెప్తున్నాను కదా, ఒక 3 to max 4 kgs అంతే, అటు ఇటు ఉంటుంది. హిట్ అనుకుంటా, హిట్ మూవీ అప్పుడు చూస్తే అర్థమవుతుంది. అందరూ
ఇలా చబ్బిగా ఉంటా అప్పుడు నేను. ఇలా ఉంటాయి చెంపలు ఒక్కొక్కటి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఏమో అనే థాట్ వస్తది చూస్తే. అట్లా ఉంటాను నేను ఆ ఓకే. టైంలో. కానీ అంతా గూడా నేను ఎందుకో అవ్వలేకపోయానండి నేను. ఇంకొకటేంటి అంటే రైట్ టైమ్ వచ్చేసరికి వాళ్ళు నాకు షూటింగ్ డేట్ అది చెప్పేసరికి నాకు కొంచెం స్కిన్ అలర్జీ గూడా వచ్చింది. ఓకే. ఈ ఈ ప్లేస్ అంతా నాకు స్కిన్ అలర్జీ వచ్చింది రైట్ టైంకి. నాకు డాక్టర్ ఒక 1 వీక్ టైం చెప్పారు అదంతా క్యూర్ అవ్వడానికి అని. సో వాళ్ళేమో రైట్ టైం ఇన్ని సార్లు పోస్ట్ పోన్ చేసుకొని అప్పుడు కరెక్ట్ నా స్కిన్ అలర్జీ షూట్కి వెళ్ళారు. ఒకటి మెయిన్ ఏంటంటే నేను ఆ టైంలో ఇంకా సన్నగా అయిపోయాను. అదేంటో మరి. ఇప్పుడు అంటే కొంచెం మళ్ళీ గెయిన్ అయినా కానీ ఆ టైంలో ఇంకా తక్కువ ఉండే. ఓకే. సో రీజన్ అదయ్యో ఇదో ఏదో తెలియదు. మొత్తానికి అది మనకి లేదు. అదే మనకు లేదు. మనం చేసినవే మనవి. అంతే. అంతే. సూపర్ మంచి. ఇంకా మీకు ఇండస్ట్రీలో ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరు చెప్తారు? ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ అంటే యాక్చువల్లీ నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటా. సో అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా, హ్యాపీనెస్ వచ్చినా, నేను సాడ్నెస్ ఎవరితో షేర్ చేసుకోను. చేసుకోరు. సో తెలుసు మీరు ఇంట్రోవర్ట్ అని, మరి ఎంత ఇంట్రోవర్ట్ అని చెప్పి ఇది ఇంట్రోవర్ట్ కి ఎక్స్ట్రోవర్ట్ కి సంబంధం లేదు. ఇది ఎవరితో షేర్ చేసుకోవడం అని. షేర్ చేసుకోవాలంటే మన గురించి ప్రతిదీ తెలిసిన వ్యక్తి అయి ఉండాలి. ఈ రోజు నేను ఇండస్ట్రీకి రాగానే ఇండస్ట్రీ వాళ్ళకి ప్రతిదీ నా గురించి తెలుసా అన్ని ఎలా షేర్ చేసుకోవాలి. బయటనే సరే మీకు ఉంటారు కదా, అంటే మీ best friend. బయట ఉన్నారు, ఒకరిద్దరు ఉన్నారు, షేర్ చేసుకుంటాను. అంతేగాని ఇండస్ట్రీలో అయితే అందరితో ఫ్రెండ్లీగా ఉంటా. Okay. నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన ప్రతి బాలకృష్ణ ఒక్కరితో- గారితో మెమరీ చెప్పలేదు నాకు. జగపతి బాబు గారితో, బాలకృష్ణ గారితో. జగపతి బాబు గారితో మీరు చాలా త్రూ అవుట్ చేస్తారు అవును, అసలుకి. సూపర్. దాంట్లో ఏదైనా ఒక ఎండ్ కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి, జగపతి బాబు గారితో మీ కాంబినేషన్ కూడా ఉంది కాబట్టి. జగపతి బాబు గారు చాలా బాగా మాట్లాడతారండి. ఇంకోటి ఏంటంటే ఒక రోజు మీరు సినిమా చూసే ఉంటే మీకు చూశాను. అర్థమవుతుంది. నేను కొంచెం వల్గర్ గా తిట్టేది ఉంటది జగపతి బాబు అవును. గారిని. చాలా వల్గర్ గా తిట్టేది ఉంటది. మన రియల్ లైఫ్ లో కూడా మనం ఏం పెద్ద వాడం, వింటుంటాం మస్తు అట్లా గానీ వాడం కదా. సో ఆ రోజు నేను ఇట్లా తిడుతుంటే ఆయన ఆపోజిట్ పొజిషన్ లో ఉండి నవ్వుకుంటున్నారు. నాకేమో ఫస్ట్ భయం అవుతుంది. ఎట్లా ఈ మాట అనొచ్చా లేదా అని. అక్కడి నుంచేమో అరుస్తున్నాడు డైరెక్టర్. చెప్పండి అనండి 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 అని. చుట్టూ 100 మంది ఉన్నారు. ఆ చీరేమో గోచి ఈ డైలాగ్ ఏంద్రా ఇంత వల్గర్ కాదు. అదొక్కటి కొంచెం ఫన్నీ అనిపించింది. అట్ ద సేమ్ టైం కొద్దిగా ఇబ్బంది కూడా పడ్డా. ఇంకొకటి ఏంటంటే మేము ఇలా నీస్ మీద కూర్చొని అందరు లేడీస్ పాపం తనని రిక్వెస్ట్ చేసుకుంటారు. ఆ టైంలో నేను ఇంకా అదే పిచ్చి అనే క్యారెక్టర్ లోనే ఉంటా. సో ఇలా పట్టుకొని ఇలా 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 నాకేం సంబంధం లేదన్నట్టు ఆడుతున్నాను అనమాట. ఆయన అంత సీరియస్ టైంలో నన్ను చూసి ఒక రెండు టేకులు తీసుకున్నారు, కేవలం నన్ను చూస్తూ నవ్వుకుంటూ. ఏంటి అందులో నుంచి రావా తల్లి నువ్వు, ఇంకా అందులో నుంచి రావా నువ్వు బయటికి అని చెప్పి. సో అట్లా కొద్దిగా ఫన్నీగా నడిచిపోయింది షూటింగ్ అంతా. ఒక మెమరీ. బాలకృష్ణ గారు అంటే బాలకృష్ణ గారు అమ్మో ఆయన సూపర్ అండి బాబు. ఆయన మెమరీ నాకైతే నిన్నేం తిన్నానో ఈ రోజు గుర్తుండదు ఒక్కొక్కసారి. నిన్నేం తిన్నాను అని ఏం వండారు అంటే నాకు అసలు గుర్తుకు రాదు ఒక్కొక్కసారి. కానీ ఆయన చాలా మెమరీ ఆయనకు అసలు బాలకృష్ణ గారికి. మేము స్టార్టింగ్ లో Day 1 Day 2 అనుకుంటా, గుర్తులేదు. Day 1 or 2 ఆ టైంలో అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఓకే. ఏం పేరు, ఏ ఊరు, సంథింగ్ ఇట్లా క్వశ్చన్స్. అందరం రోజు అంతే ఇలా టెంట్ వేసుకొని క్యారవన్ లో కూర్చోరు బాలకృష్ణ గారు అసలు. అంటే డ్రెస్ చేంజ్ కి అలా వెళ్ళి వచ్చారు సెట్లాకి అంటే మళ్ళీ ప్యాకప్ దాకా లంచ్ టైంకి తప్ప వెళ్ళరు. టెంట్ వేసుకొని కూర్చొని ఆ టెంట్ లోనే ఒక అది పెట్టుకొని, టేప్ రికార్డ్ అంటారా రేడియో అంటారా నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, అది పెట్టుకొని అది వినడము, బుక్స్ చదవడము, లేకపోతే మిగతా వాళ్ళతో మాట్లాడడము కూర్చోబెట్టుకొని. ఒక స్టార్ హీరో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఆర్టిస్టులని వాళ్ళ గురించి అడిగి, అసలు వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్, ఎందుకు ఇండస్ట్రీకి వచ్చారు ఏంటి ఇలా అడిగి తెలుసుకొని మళ్ళీ లాస్ట్ ఎవ్రీడే అవే ముచ్చట్లు మాకు. లాస్ట్ ఇంకా వెళ్ళిపోతుంది అనగా సెండ్ ఆఫ్ ఇస్తూ కారు ఎక్కడానికి వెళ్తూ నవీనారెడ్డి కదా, రైట్ నవీనారెడ్డి కదా, ఫ్రమ్ సంగారెడ్డి కదా, ఆల్ ద బెస్ట్ అనుకుంటా. అమ్మ ఎప్పుడో స్టార్టింగ్ లో చెప్పిన పేరు బాగానే గుర్తుపెట్టుకున్నారు అనిపించింది. సూపర్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. మేము మిగతా అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇంకా బెటర్, మీరు అన్న ప్రాజెక్ట్స్ కూడా అన్ని తొందరలోనే అనౌన్స్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఈసారి ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ ఒకసారి మంచిగా ఇంటర్వ్యూ తీసుకుంటాము. సో మీరు కూడా ఫెస్టివల్ హడావుడ్లో వెళ్ళాల్సింది ఉంది కాబట్టి. సో థ్యాంక్ యూ నవీనా గారు. హాయ్ మేడం, నమస్తే. నమస్తే. సో మీరు ఎప్పుడు కనిపించారు. సో ఈ రోజు మిమ్మల్ని ఎట్లయినా సరే మేడంతో పిలవండి, ఒక్కసారి మాట్లాడదామని చెప్పేసి పిలిచాము. సో మీరు ఇద్దరిని ఇలా పెంచడం అసలు మేమంతా విన్నాను స్టోరీ, చాలా గ్రేట్. ఫస్ట్ అసలు మీరు చెప్పండి అమ్మా.
మీరు వీళ్ళిద్దరిని అంటే మీరు అంటే ఫాదర్ ఉన్నంత వరకు చాలా వెల్ సెటిల్ ఉన్నప్పుడు బాగుంది, కానీ చెప్పారు నాకు నవీన గారు అంటే ఒక స్టేజ్ లో డౌన్ ఫాల్ అయినప్పుడు సో వీళ్ళిద్దరిని పెంచడానికి మీరు ఎంత టఫ్, ఐ మీన్ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు బాగా బాధపడిన సిచ్యువేషన్ ఏమైనా ఉన్నాయా? లేవా ఎందుకు లేవు, వాళ్ళ డాడీ అన్ని బాధలే, అని అన్ని బాధలతోనే. మీకు ఇండస్ట్రీకి నవీన గారు రావడం ఇష్టమేనమ్మా? ఇష్టమే. ఇష్టమే. నిజం చెప్పమ్మా, ఇష్టమా? ఇష్టమా? ఇప్పుడు ఇక్కడ అంటారు తెలుసా, అంటే మామూలుగా నేను ఎప్పుడైనా లోన్లీగా ఫీల్ అయినప్పుడు డౌన్ అవసరమా 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 ఇప్పటికే అంటది ఇష్టమే అంట. హ్యాపీగా ఫీల్ అవుతున్నారమ్మా? అన్ని సినిమాలు చూస్తున్నారు, పెద్ద పెద్ద చిరంజీవి గారి మూవీస్, బాలకృష్ణ గారి మూవీస్, అసలు అన్ని మూవీస్ లో పెద్ద పెద్ద ఆర్టిస్ట్ లో చేసింది. మీరు హ్యాపీయా? హ్యాపీగా. ఏదో ఇక అంతే. సో మొత్తానికి అలిగి సాధించుకుందా? అంతే. ఎవరికేమో ఇంట్లో ఇష్టం లేకుండే ఆమె సాధించింది అన్నట్టు. ఇది నిజం. అది అంతే సాధించింది. సాధించింది. ఓకే. సో మీరు ఎక్కువగా ఫెస్టివల్ అంటే మీరు బాగా ఏ వంటలు చేస్తారమ్మా? ఏం అన్యాయం. మీరు బాగా ఏం చేస్తారు చెప్పండి? బాగా ఏం చేస్తామంటే అన్ని బాగానే చేస్తా. అంటే ఫేవరెట్ డిష్ ఉంటుంది కదా, అంటే నవీన గారికి ఎక్కువ ఏది తింటారు? నవీన గారికి ఏది ఇష్టం? ఆమెకు అన్ని ఇష్టమే, ఏది వద్దన్నది, ఇది కావాలన్నది, ఇది చెయ్యాలన్నది, ఏది చేస్తే అది తింటది, ఏది చేసినా తింటది. ఓకే. సో మీరు మీ ఇంకా పెద్ద తను మీ పెద్ద పాప డాక్టర్ ఎవరో మ్యారేజ్ చేసుకుని మెడికల్ ఫీల్డ్ లో ఉన్నారన్నారు. సో అక్కడ హ్యాపీ అమ్మ మీరు వెళ్తుంటారు రెగ్యులర్ గా? అంటే మేడం దగ్గర ఉంటారు, నవీన గారి దగ్గర ఉంటారు? ఈమె దగ్గర ఎక్కుంటా, ఆమె దగ్గర కొంచెం తక్కువ. బయటకు వెళ్తది కదా ఇక అని, ఇంట్లో అది ఇల్లు చూసుకున్నాలే కదా అని. అదే ఇంట్లో అంతా చూసుకోవాలి, వచ్చేపాటికి రెడీ చేసి పెట్టాలి ఫుడ్ అదంతా. అది. ఓకే. సో మీరు ఎప్పుడు షూటింగ్స్ కి వెళ్ళలేదమ్మా? వెళ్ళినా వచ్చేది స్టార్టింగ్ లో, అదే షూటింగ్ గుర్తులేదు కానీ వైజాగ్ ఫస్ట్ అదే వైజాగ్ ఒకటి, ఇంకోటి ఉప్పెన సినిమా. ఓ మా అమ్మ బాగానే గుర్తుంది. ఉప్పెనకి వెళ్ళినా. ఓకే. అది ఇంకో సినిమా కూడా వచ్చావు కదా మనము, అదే రాయలసీమ సైడ్. ఓకే. అటు కూడా వచ్చింది బాగానే. ఓకే. మరి ప్రస్తుతానికి అయితే హ్యాపీ అమ్మ, అన్ని మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తుంది. హ్యాపీ ఇక మీకు అంతే, ఇంకా తప్పదన్నట్టు చెప్పాలి. మీకు బయట ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు తెలుసా? చాలా బాగా చేస్తుంది. ఒక మన ఇంట్లో ఒక సిస్టర్ ఎట్లా ఉంటుందో, మన ఇంట్లో ఒక అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా తను ఓన్ చేసుకున్నారు. సో మొత్తానికి తినేమవ్వాలనుకున్నారు మీరు చెప్పండి? తన యాక్టర్ అవ్వాలనుకుని తను వచ్చింది చిన్నప్పటి నుంచి ఇట్లా అదే ఫీల్డ్ ఇష్టం. చిన్నప్పటి నుంచి తనకి అదే చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఏ హీరో ఇష్టం అంటే నాకు సుమన్ ఇష్టము, నాకు చిరంజీవి ఇష్టము, ఇట్లా మాట్లాడుతుండే. కొట్టారా మీరు ఎప్పుడైనా? ఏం కొట్టలే కానీ అట్లా చెప్తుండే ఇక చిన్నప్పటి నుంచి అట్లా చెప్పారు. వాళ్ళ ఫాదర్ ఏజ్ లో అంటే 9th క్లాస్ అప్పుడు చనిపోయారు అన్నారు. సో అప్పటి వరకు వాళ్ళ ఫాదర్ అనేవాళ్ళ మా అమ్మాయి అంటే ఎప్పుడు అనేవాళ్ళు అంటే డాక్టర్ ఒకళ్ళు అవ్వాలి, డాక్టర్ ఆమె యాక్టర్ అవుతుంది, ఆమె డాక్టర్ అవుతుంది అని చెప్తుండే. నా బిడ్డలు యాక్టర్ వాళ్ళని అడిగితే అంటుండే అట్లా. సూపర్. ఫైనల్ గా వాళ్ళ డాడీ డ్రీమ్ కాకపోతే ఉంటే ఇంకా మంచిగా ఫీల్ హ్యాపీగా ఫీల్ అవుతుండే. మా అమ్మలాగా ఎందుకే మా దానికి పోయారు దీనికి పోయారు అంటుండేనో తెలియదు కానీ. కాకపోతే మీ డాడీ చెప్పారు కదా ఆల్రెడీ, కాబట్టి మేబీ హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళ డాడీ మాత్రం అస్తమానం అదే మాట్లాడుతుండే, ఓ బిడ్డ డాక్టర్, ఓ బిడ్డ యాక్టర్ అవుతుంది అంటుండే. బేసికలీ ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ ని చాలా మంది సొసైటీలో అంటుంటారు, ఆడపిల్లలు ఉన్నారు జాగ్రత్త, లేకపోతే వాళ్ళ కోసం ఇది చేయాలి ఇది చేయకూడదు ఇట్లా అంటుంటారు, రిస్ట్రిక్షన్స్ అంటారు కదా. ఆ టైంలో అంటుండే మా డాడీ ఎక్కువ, నాకేంది లేదు. సంగారెడ్డి వెళ్తుంటారమ్మా అప్పుడు ఏమైనా ఫెస్టివల్స్ అట్లా వెళ్తూ ఉంటారా? వెళ్తారు. ఓకే. మీరు బాగా ఏం చేస్తారో చెప్పలేదు. తెలంగాణ తనకైతే నాటుకోడి చికెన్ అంటే ఇష్టం అని చెప్పేసి. నాటుకోడి చికెన్ ఇష్టం అంటున్నదా? నేను అరిసెలు చేస్తా, బొబ్బట్లు చేస్తా, అన్ని ఇష్టమే ఇక, పిండి వంటలు అన్ని చేస్తా. సో తనకైతే నాటుకోడి చికెన్ అయితే బాగా ఇష్టం అంట. సూపర్. మీరు అన్ని చూసి వచ్చి ఉంటారు మేబీ. ఈ రోజు అందరూ వెల్ సెటిల్ నవీన రెడ్డి గారి ఫ్యామిలీ అంటే వెల్ సెటిల్ అనే చెప్తున్నారు, బట్ ఎవరికైనా లోతుకు వెళ్తేనే తెలుస్తుంది. నేను కూడా రాగానే నేను అదే డైలాగ్ యూజ్ చేశాను, మేడం మీకేంటి వెల్ సెటిల్డ్ అంట కదా అని చెప్పేసి అని. సో మీ రిలేషన్ లో స్టార్టింగ్ స్టేజ్ లో అంటే వాళ్ళ ఫాదర్ లేరు కాబట్టి మీరు తను చేస్తున్నప్పుడు ఎందుకు చేయిస్తున్నారు ఇట్లాంటి ఏమన్నా వస్తాయి కదా? ఏం ఆడపిల్ల మళ్ళీ వెనక ముందు ఎవరు లేరు కదా మగోళ్ళు, ఎందుకు వెళ్తుంది ఎందుకు చేస్తుంది ఇక అంటారు. ఇక అనేటోళ్ళు అయితే అంటారు కదరా.
ఆ. కానీ మీరు పట్టించుకోలేదు కానీ మీ పిల్లలకి సపోర్ట్ ఆ. సో సూపర్ అమ్మా. సో మీరు ఎప్పుడు రారు కాబట్టి నేను పిలిచాను. సో మీలాంటి వాళ్ళు ఎందుకు నేను పిలిచాను అంటే చాలా మంది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళ పిల్లల్ని పంపించాలని ఉమ్. రిలేషన్ లో ఏమనుకుంటారు, చుట్టాలు ఏమని అదే. అనుకుంటారు అని. ఇప్పుడు మన కోసం మనం బతుకుడు కాదు, లోకం కోసం బతుకుడు కదా మనం ఇప్పుడు. ఏదైనా మంచిది. జనరేషన్ వాళ్ళు కాబట్టి అట్లా చెప్తారు. ఆ. మన జనరేషన్ వాళ్ళు మనం ఎవరి కోసం బతకట్లేదు, మన కోసం కోసం అని మనమే మీరు బతుకుతున్నాం. అంటున్నారు ఇప్పుడు. అవును. ఎవరన్నా లేకపోతే మనకు తెచ్చి పెడుతున్నారా? ఆ, మరి మనది మనం కరెక్టే కదా. బతకాలి అంటున్నారు. ఇక అప్పుడేమో అబ్బో ప్రజల కోసమే కదా బతుకుడు, బయటకు పోయి బతుకుతే ఏమంటారో ఏమన్నా ఇది సో అట్లానే అనేవాళ్ళు, మీరు పట్టించుకునే వాళ్ళు కాదు ఎప్పుడైనా దీని ఇక గురించి? పట్టించుకుంటే అయితే ఆ పనులు పట్టించుకుంటున్నాయేమో. వాస్తవం ఏంటంటే అది కాదండి. ఉమ్. మా అమ్మ కెమెరా ముందు చెప్తుంది అని పట్టించుకుంటారు. ఏ ఇంట్లో అయినా పట్టించుకుంటారు. అదే పట్టించుకుంటారు, పట్టించుకున్నదాన్ని వదిలి. ఇక్కడ క్యాండిడేట్ ఎంత స్ట్రాంగ్ ఉన్నామనే దాని మీద బేస్ అయి ఉంటది ఏదైనా, రైట్? అంతే, అది కరెక్టే. అక్కడ వాళ్ళ అమ్మ ఏమన్నా వెనక వాళ్ళ అమ్మ వాళ్ళ రిలేటివ్స్ ఏమన్నా ఎవరేమన్నా అక్కడ నేను రావాలి అన్న నవీన గారి సంకల్పం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అంతే, నేను ఇంకా ఎవరి గురించి నేను ఆలోచించాను. నా లైఫ్, నా ఫ్యూచర్, నా కెరియర్, అంతేనమ్మా? అంతే. సూపర్ సూపర్, ఆల్ ద బెస్ట్ అమ్మా. ఇంకా ఇట్లానే మీరు వెనకాల స్ట్రాంగ్ గా సపోర్ట్ చేయాలి, ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. థ్యాంక్ యూ అమ్మా. సంక్రాంతి శుభాకాంక్షలు. మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు కూడా? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతికి అందరూ మా ఇంటికి రండి. రండి. సరే అమ్మా, డెఫినెట్ గా మీరు అరిసెలు అవి అయితే చేయండి, మేము వస్తాం. డెఫినెట్ గా వస్తాం. సో చూసారు కదా, అదే అండి నవీన గారు మదర్. అండ్ సో నవీన గారు చాలా ఓపెన్ గా, అంటే చాలా మంది ట్రాన్స్పరెంట్ గా, అంటే చెప్పకూడదు ఇట్లా అని ఏం కాకోకుండా జనరల్ గా వాళ్ళ లైఫ్ లో ఏ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు, అసలు నిజంగా ఒక ఫాదర్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ లో ఎట్లా ఉంటుంది అనేది మీరు చూస్తే కనుక తెలుస్తుంది. ఏదేమైనా సరే మన సంకల్పం స్ట్రాంగ్ గా ఉంటే, ఎగ్జాంపుల్ నవీన గారు, ఎవరైనా ఏ ఫీల్డ్ అయినా సరే వాళ్ళు ముందుకు రావచ్చు. ఫీల్డ్ అయినా ఒకటే నన్ను అడిగితే, అంతే. సో ఎక్కడైనా హార్డ్ వర్క్ తప్పదు, హార్డ్ వర్క్ అనేది ఉండాలి, అంతే. సో కాంపిటేటివ్ గా ఉంటాం కాబట్టి అందరూ మనం ముందుకు వెళ్తూ ఉండాలి, ఇంకొంచెం అన్ని నేర్చుకొని ఉండాలి. ఈ రోజుల్లో ఒకటే వచ్చి నేను ఒకటే చేస్తానంటే అవ్వదు. సో అట్లా నవీన గారు మన ముందు ఉన్నారు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తుండండి సుమన్ టీవీ. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.